రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ మర్డర్కు కొత్త రంగు పొలమడానికి ఏపీ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. రాజకీయ హత్యను వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. రషీద్ తల్లిదండ్రులతో పాటు లోకమంతా ఇది రాజకీయ హత్యనని చెప్తుంటే పోలీసులు మాత్రం ప్రభుత్వానికి వంతపాడుతున్నారు. పల్నాడు జిల్లాలో కూటమికి అనుకూలంగా ఫలితాలు వెలువడిన నాటి నుంచి తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరులను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వినుకొండలో నడి రోడ్డుపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ను కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న రషీద్ షాపు తెరుస్తుండగా తెలుగుదేశం నాయకుడు జిలాని కత్తితో దాడి చేసి నరికి చంపేశాడు. రషీద్ పై దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేకపోయారు. తెలుగుదేశం నాయకుడు జిలాని రషీద్ పై కత్తితో దాడి చేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దారుణమైన ఘటన చూసి ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలుగుదేశం నాయకుల అరాచకాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో వినుకొండలో రషీద్ హత్య ఘటనపై కూటమి ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపింది. పోలీసులు విచారణ కూడా చేయకుండానే అర్ధరాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందని తేల్చేసింది. ఈ హత్యలో రాజకీయ కోణమేమీ లేదని చెప్పేశారు. తెలుగుదేశం నాయకులతో పాటు టీడీపీ సోషల్ మీడియాలోనూ ఇది వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై రషీద్ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ కుమారుడిది ఖచ్చితంగా రాజకీయ హత్యనని స్పష్టం చేస్తున్నారు. అలాంటి ఆయన్ని అయితే చేయగలడు, ఎంతకైనా మనిషి గంజాయి తాగుతాడని వాడిని చూసి వాడి దగ్గర ఉంటాడు, అందుకని వాడిని ఎంచుకొని ఈ పని చేయించారు నా బిడ్డని. అందరికీ పిల్లలు ఉన్నారయ్యా, నేను ఏడ్చినట్టు ఎవరు ఏడకూడదు. వాడికి మాత్రం శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలి. రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. అది జీర్ణించుకోలేక వినుకొండ తెలుగుదేశం ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు టీడీపీ నాయకుడు జిలానీని ఉసుకొల్పి హత్య చేయించారని ఆగ్రహిస్తున్నారు. రషీదు జిలానీకి మధ్య వ్యక్తిగత కక్షలేమీ లేవని, అతనెవరో తెలియదని రషీదు తండ్రి తేల్చి చెప్తున్నారు. గొడవలు ఏం లేవు సార్, అసలు ఆ అబ్బాయి ఎవరో మాకు తెలియదు. వాడు జిలానీ అనేవాడు ఎవరు తెలియదు. మా వాడికి అసలు వాడి ముఖమే తెలియదు, మాకు కూడా అసలు తెలియదు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏందో చిలకలూరిపేట అంట వాడిది. వాడు గంజాయి ఈ ఊళ్ళో ఉంటున్నాడు, గంజాయి అని తాగుతాడు, రౌడీజం చేస్తూ ఉంటాడు. ఇది రాజకీయ హత్యనని స్పష్టమవుతున్నా పోలీసులు మాత్రం పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత కారణాల వల్లే హత్య జరిగిందని కేసును పక్కదారి పట్టిస్తున్నారని రషీద్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత హత్య అయితే స్థానిక ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు ఎందుకు రషీద్ కుటుంబాన్ని పరామర్శించలేదని ప్రశ్నిస్తున్నారు. రషీద్ ముమ్మాటికి రాజకీయ హత్యనని తేల్చి చెబుతున్నారు.